గైస్ నేను ఈ వీడియోలో నా క్లయింట్స్ కోసం ఏ విధంగా యాడ్ రన్ చేస్తానో 1 minute లో అనేది చూపిస్తాను. ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి సోషల్ మీడియాలో డైరెక్ట్ గా నేను డిజైనింగ్ కి వెళ్లకుండా ఆ క్లయింట్ కి ఏ ఏరియాలో మనకు టార్గెటింగ్ చేస్తున్నామో ఆ ఏరియాలో యాడ్స్ ఎలా రన్ అవుతున్నాయి అనేది చూపిస్తాను. ఏరియాస్కి వచ్చేసరికి ఫస్ట్ నేను తుక్కుగూడ ఏరియాలో అనేది చూస్తున్నాను. తుక్కుగూడ ఏరియాలో ఆల్మోస్ట్ 320 ప్రాజెక్ట్స్ అనేది రన్ అవుతున్నాయి. మీరు చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ అనేది ఆల్రెడీ లిస్ట్ చేశాయి. చాలా వరకు ఉంటాయి. చూడొచ్చు మీరు ప్లాట్స్, విల్లాస్, ఫ్లాట్స్, డిఫరెంట్ సెక్టర్ పీపుల్ అందరూ యాడ్స్ ఇలా రన్ చేస్తుంటారు. కొందరు వీడియో ఫార్మాట్ లో రన్ చేస్తుంటారు, కొందరు ఇమేజ్ ఫార్మాట్ లో రన్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఇది ఇమేజ్ ఫార్మాట్, ఇది వచ్చేసి వీడియో ఫార్మాట్. అండ్ వీళ్ళు కాల్ టు యాక్షన్ బటన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి షాప్ నవ్ అని ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి గెట్ కోట్, ఇక్కడ వచ్చేసి గెట్ ఆఫర్ అని ఇచ్చారు. ఈ విధంగా ప్రాజెక్ట్స్ అనేది లిస్ట్ అయి ఉంటాయి. ఇలా లిస్ట్ అయినప్పుడు మనము ప్రాపర్ గా రీసెర్చ్ చేయాలి. ఈ యాడ్స్ లో ఏ విధంగా వాళ్ళు రాశారు, అంటే కంటెంట్ ఎలా ఇచ్చారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది యాడ్స్ కి, అవన్నీ అనేది నేను చూస్తాను. ప్రాపర్ గా అనేది చూస్తాను. నేను ఒక యాడ్ అనేది క్లిక్ చేశాను, సి డీటెయిల్స్ కొట్టినప్పుడు. సో యాడ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ అనేది నాకు ఇక్కడ వచ్చేసాయి. చూడొచ్చు మీరు, పూర్తిగా తుక్కుగూడ రిలేటెడ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. అండ్ వీళ్ళు 3 type ఆఫ్ యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు. వీళ్ళ టెక్స్ట్ ఫార్మాట్ చూసుకుంటే పూర్తిగా ఒకేలాగా ఉంది. వీళ్ళు వచ్చేసి ఒక స్పాన్సర్డ్ యాడ్ రన్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ లో అనేది ఇస్తున్నారు. వీటిలోంచి ఒక 3 అనేది ది బెస్ట్ అనేది నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత వాటిల్లో ఏదైతే కంటెంట్ రాసిందో ఆ కంటెంట్ కి అనుకూలంగా కాకుండా ఇంకొంచెం బెటర్ గా వచ్చేటట్టు నేను ఆన్లైన్ టూల్స్ అనేది యూజ్ చేస్తాను. కాబట్టి ఆ టూల్స్ లోంచి నేను ది బెస్ట్ ఫార్మాట్ అనేది తీసుకుంటాను. మీరు చూడొచ్చు, నేను ఇక్కడ చార్ట్‌జీపీటీకి ఇచ్చాను మెటా క్యాంపెయిన్ తుక్కుగూడ ఫ్లాట్స్ కి కావాలని చెప్పి. ఈ వర్షన్ లోనే సపోజ్ ఎగ్జాంపుల్ గా నేను చూపిస్తున్నాను మీకు. నేను ఎగ్జాక్ట్ ఇదే పెట్టాను. ఫార్మాట్ లో తీసుకున్న తర్వాత నేను డిజైనింగ్ దానికి వెళ్తాను. డిజైనింగ్ లో వచ్చేసి నేను సింగిల్ ఫార్మాట్ ఇమేజెస్ అయితే నేను పెట్టాను. 3-4 డిఫరెంట్ టైప్స్ లో అనేది పెడతాను. ఒకటి వీడియో, ఇంకోటి వచ్చేసి కరోజల్స్, అండ్ ఇంకోటి వచ్చేసి ఇమేజ్ క్రియేటివ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో ఏబీ టెస్టింగ్స్ అనేది ప్రాపర్ గా చేస్తాను. చూసుకుంటే ఇది వచ్చేసి ఫేస్బుక్ అకౌంట్. సో నేను ఈ అకౌంట్ లో అనేది యాడ్స్ అనేది రన్ చేయను. సో ఇది వచ్చేసి యాడ్స్ మేనేజర్. ఇక్కడ వచ్చేసి నేను యాడ్స్ అనేది లిస్ట్ చేస్తాను. సో మీరు చూసుకునేటట్టయితే ఇక్కడ వచ్చేసి ఒకటే యాడ్ రన్ అవుతుంది. సో నేను ఈ యాడ్స్ కి వచ్చేసి ఇలా ఈ విధంగా యాడ్ క్రియేటివ్స్ తయారు చేసి యాడ్ క్రియేటివ్స్ అనేది చూపిస్తాను. వాట్సాప్ బటన్, గెట్ ఆఫర్ అట్లాంటి మంచి బటన్స్ ఇస్తాను. లేదా లీడ్ ఫామ్ లో అనేది లీడ్స్ అనేది కలెక్ట్ చేస్తాను. బటన్స్ లలో లీడ్ ఫామ్స్ అనేది బెస్ట్ ఉంటాయి, ఎందుకంటే మనం ఈజీగా కస్టమర్ అనేది ఫిల్టర్ చేయొచ్చు. ఇక్కడ నేను అడ్వాన్స్ ప్రివ్యూలోకి వెళ్ళాను. అడ్వాన్స్ ప్రివ్యూలోకి వెళ్ళాక మనకి ఏం చూపిస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి. అడ్వాన్స్ ప్రివ్యూలోకి వెళ్ళాక నాకు యాడ్ అనేది ఎక్కడెక్కడ లిస్ట్ అవుతుంటాయి అనేది చూపిస్తుంది. మీరు చూడొచ్చు, ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫీడ్స్, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, ఇలా ప్రతి ఏరియాలో అనేది మనకు మార్కెట్ లో అనేది లిస్ట్ అవుతాయి యాడ్స్ అనేది. నేను జస్ట్ ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు చూపిస్తున్నాను. మీరు చూసుకోవచ్చు, రీల్ అయితే ఈ విధంగా వస్తుంది, అండ్ నార్మల్ గా అయితే ఇలా వస్తుంది. సో గైస్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు లీడ్స్ జనరేట్ చేయాలనుకుంటే లీడ్స్ అని కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.